కొందరు పార్టీలు అధికారం కోల్పోయిన కాడి నుంచి మైనార్టీల్లో కానీ, ఎస్సీ సామాజిక వర్గంలో కానీ, క్రైస్తవ సామాజిక వర్గంలో కానీ కొన్ని రకరకాల అపోహలు సృష్టిస్తున్నారు. కాబట్టి ఇటువంటి అపోహలు ఎవరూ నమ్మాల్సిన పని లేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సెక్యులర్ వ్యక్తి. దేశంలో అత్యంత సెక్యులర్ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి అపోహలు సృష్టిస్తా రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలని దళిత క్రైస్తవులు అంటారు, లేకపోతే ముస్లింలకు ఇంకోటి ఏదో జరిగిందంటారు. ఇటువంటి వదంతులు ఎవ్వరూ నమ్మొద్దు. అందరినీ ఆదుకునే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం. తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే కూడా రియాక్ట్ అయ్యే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మీరందరూ భరోసాగా ఉండండి. తప్పకుండా ఇటువంటి వదంతులు నమ్మి మీరు ఆందోళన చెందవద్దని అందరికీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఒక్క విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ అమరావతి అద్భుతమైన రాజధానిగా తయారవుతుంది. దాన్ని తట్టుకోలేకే ప్రతిపక్ష హోదా కూడా లేని పులివెందుల ఎమ్మెల్యే మావిగన్నని ఇటువంటి రకరకాల ప్రచారాలు చేసి అమరావతి అభివృద్ధిని అడ్డుకుందామని అనుకుంటున్నాడు. అతనికి చెందిన వ్యక్తులు అతనికి సంబంధించిన ఘోరంగా ఓడిపోయిన వ్యక్తులు ఇటువంటి వదంతుల్ని రాష్ట్రం అంతా వ్యాపించాలని చూస్తున్నారు. ఇవాళ అమరావతిలో ప్లాట్లు అందరికీ 98% ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 2027 ఆఖరికి మొత్తం ప్లాట్లు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇవ్వబోతున్నాం. 2028కి అమరావతిలో ప్రభుత్వ భవనాలైన సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టులు కూడా పూర్తి చేసి 2028లోనే మా అందరి కోరిక, మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల కోరిక ఏంటంటే ఇవాళ అభివృద్ధి చెందిన 2028 అమరావతిలోనే ఈ మహానాడు కూడా జరిగి రాష్ట్ర ప్రజలందరికీ అమరావతిని చూపిద్దామని మా అందరి కోరిక. తప్పకుండా ఆ కోరిక నెరవేరబోతుంది.